టాలీవుడ్లో సక్సెస్ అంటే ఒకప్పుడు రాజమౌళి పేరు వినిపించేది. ఇప్పుడు అదే స్థాయిలో అపజయం అనేదే ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నారు అనిల్ రావిపూడి. దర్శకులంతా పాన్ ఇండియా మోజులో ఉంటే అనిల్ రావిపూడి మాత్రం రీజనల్ కింగ్గా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుకుంటున్నాడు. వరుసగా సినిమాలన్నీ హిట్స్ సాధించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల క్లబ్లో రీజనల్ సినిమాలతోనే చేరిన అరుదైన ఘనత అనిల్ రావిపూడికే చెందింది. మెగాస్టార్ చిరంజీవితో తీసిన తాజా చిత్రం మన శంకరవరప్రసాద్ గారు ప్రభంజనం సృష్టిస్తుండగానే అప్పుడే తన తదుపరి వేట మొదలుపెట్టేశారు ఈ హిట్ మిషన్. ప్రస్తుతం శంకరవరప్రసాద్ గారి సినిమా సాధించిన అద్భుత విజయాన్ని అనిల్ రావిపూడి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే సక్సెస్ మీట్స్లో మునిగి తేలుతూనే మరోవైపు కొత్త కథపై కసరత్తులు పూర్తి చేశారు. వైజాగ్ టూర్లో ఉన్న సమయంలోనే ఆయనకొక మైండ్ బ్లోయింగ్ పాయింట్ తట్టిందట. కేవలం 25 రోజుల్లోనే శంకరవరప్రసాద్ గారి స్క్రిప్ట్ రాసిన అనిల్ ఈసారి అంతకు మించిన వేగంతో సరికొత్త సబ్జెక్ట్ను సిద్ధం చేస్తున్నారు. అభిమానులకు అసలైన సర్ప్రైజ్ ఏంటంటే 2027 సంక్రాంతి రేసులో కూడా అనిల్ రావిపూడి బొమ్మ ఉండబోతోంది. అయితే అందరూ అనుకుంటున్నట్లు ఇది సంక్రాంతికి వస్తున్న సీక్వెల్ కాదు. ఇది పూర్తిగా ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్. ఈ సినిమా టైటిల్ గురించి అనిల్ ఒక చిన్న హింట్ ఇచ్చారు. టైటిల్ వినగానే ప్రేక్షకుల్లో ఒక తెలియని వైబ్రేషన్ వస్తుందని, అంత విచిత్రమైన జర్నీ ఈ సినిమాలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. జూన్ లేదా జూలై నుంచి షూటింగ్ మొదలుపెట్టి సంక్రాంతికి పక్కాగా థియేటర్లోకి రావడమే ఆయన లక్ష్యం. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒకటే చర్చ, హీరో ఎవరు? వెంకటేశా, రానానా లేదా పవన్ కళ్యాణా? అనిల్ రావిపూడి మాటల్లో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయడం తన కల. ఇప్పటికే సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ ఈ కాంబో కోసం ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి వీడు మళ్లీ వస్తున్నాడ్రా అని అందరూ అనుకునే రేంజ్లో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఉంటుందట. కమర్షియల్ హంగులు మిస్ కాకుండానే భగవంత్ కేసరి తరహాలో ఒక బలమైన పాయింట్ ఇందులో ఉండబోతోందని సమాచారం. తక్కువ బడ్జెట్లో భారీ హిట్లు కొట్టడం అనిల్ స్టైల్. ఇప్పుడు ఇండస్ట్రీ టాక్ ఆఫ్ ది టౌన్గా మారిన ఈ డైరెక్టర్ తన 10వ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.